లక్ష్మీ తండకైతే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన లావణ్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? లక్ష్మీ తండ రామచంద్రగూడెం పయోలపు లావణ్య కుమార్ అనేది వనపల్లి మండలం జనగాం జిల్లా. మా సొంత ఊరు కంటే సొంత బాయి పొలం కంటే ఎక్కువ పనులు చేసి అన్ని అభివృద్ధి చేసుకుంటాం. నూతనంగా ఏర్పడే కాబట్టి గ్రామ పంచాయతీలో అందరూ నన్ను ఎన్నుకున్నందుకు పకడ్బందీగా నిలబడి లేని చొరవ జనాలకు లేని రూల్లో లేని పని కూడా కావాలని సొంత పైసలు పెట్టుకొని కూడా చేసి పని చేయడం జరిగింది. ఫస్ట్ నర్సరీ, జంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, కింటోరియం, పల్లె ప్రగతివనం, 25 లక్షల సీసీ రోడ్డు, 25 లక్షలది వాటర్ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా మా సొంత ఓన్ జాగా ఇచ్చి కూడా 2 గుంటలు 250 గదాలతో నిర్మించడం జరిగింది. ఒకప్పుడు రామచంద్రగూడెం పద్దెశాపురంలో ఉండే, లక్ష్మీ తండ విక్రమపురంలో ఉండే. నూతనంగా ఏర్పడే కాబట్టి మారుమూల గ్రామంలో ఎవరు పట్టించుకోవడం కాకపోతే నిలబడి పనిచేయడం జరిగింది. నూతనంగా ఏర్పడ్డాయి కాబట్టి బాగా పక్కన పనిచేసాం మేడం. ఇంకా లేదన్నా 30 లక్షలు లాస్ వచ్చింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఊరన్నప్పుడు ఎన్ని చేసినా తక్కువ అనుకో. దాదాపు మాత్రం 90% 10% ఏమన్నా ఉంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఓటు వేసి గెలిపించినందుకే వాళ్ళకు అన్ని ఏది కాదనుకుంటే దాదాపు ఐకేపీ సెంటర్ కూడా పద్దెశాపురంలో రామచంద్ర కూడా ఉంది, లక్ష్మీ తండ ఇబ్రాంపురంలో. అట్లయినా కానీ పోయి ఎక్కడో 3 కిలోమీటర్ల దూరం అమ్మవలసి వచ్చింది. చిన్నపిల్లలు వేసుకొని పోయి ఇబ్బంది అయితే కూడా ఆ ఊళ్ళో పోతే కూడా మేము కొంచెం చిన్న చూపు చూసినట్టు మాకు తెలియకపోతే కూడా ఎమ్మెల్యే గారు రాజేయండి అప్పుడు పట్టుకొని కూడా ఐకేపీ సెంటర్ తెచ్చి మా ఓన్ పనిచేసే ఓన్ భూమి కూడా ఫ్రీకి ఇచ్చేసి 5-6 సంవత్సరాలు ఇచ్చేది పక్కన నిలబడి 7 సంవత్సరాలు ఇచ్చేది పనిచేస్తాం. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకులను ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు అయితే సర్పంచ్గా? ప్రతి ఒక్కటి కానీ మేడం, ఇన్ని కానీ ఎవరు చిన్నపిల్లలు చెప్పినా నేను పని చేయడం జరిగింది. అలాంటి మనిషి మాకు కావాలి, మమ్మల్ని చూసుకుంటే పని చేసేవాళ్ళు కావాలి, ఒకరికి మనిషికి మంచి విలువ ఇచ్చే మనిషి కావాలని. ఓకే సార్, ఇప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? మేడం, ఏ సర్పంచ్ కానీ దాదాపుగా మాకు ఎంత ఇబ్బంది అయిందో, అంటే పార్టీల విషయం కాదు, నాకు అట్లా ఉండదు, పార్టీలు అని కాదు కానీ అప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది మాకు. ఒంటికాల స్థాపన మీద నిలబడి పనిచేయవలసి వచ్చింది. 6:30కి పొద్దున పట్టణ ప్రగతి అని పల్లె ప్రగతి అని పెట్టి 6:30కి లేచిపోయి పనిచేసినాం. అయినా బిల్లులు సమయానికి రాక చాలా ఇబ్బంది అయింది నాకు. ఇక ఇప్పుడంటే ఇప్పుడే 2 ఇయర్స్ ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలేదు మేడం. 5 లక్షలు రావాలి. ప్రతి ఊరు గ్రామ పంచాయతీకి రావాలంట, 36 గ్రామ పంచాయతీలో అందరూ రావాలంట, అందరికీ రావాలి. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు మేడం. ఓకే సార్, మీరు ఎంత నష్టపోయారు మొత్తం? 30 లక్షలు 30 లక్షలు. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంతవరకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు పర్వాలేదు దాదాపుగా. సరే, అదైనా పెద్ద మనసు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా అయిందని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనసులో బాధ అని ఉన్నది, అంత ఇబ్బంది అనిపిస్తుంది. అట్లయినా నాకు ఒకటే మేడం కావాల్సింది ఏంటంటే ఫీలింగ్ అనేది ఉండదు మనిషికి. నాకు ఇలాంటి ఫీలింగ్ లేదు. సర్పంచ్ అనే ఫీలింగ్ ఆనాడు లేదు, ఏనాడు ఇప్పటి వరకు లేదు. చిన్న పెద్ద అందరికీ వాల్యూ ఇచ్చి తెలియదు అని నేను అనుకుంటున్నా. జనాల దృష్టిలో కూడా ఏమున్నది అనేది జనాలకు తెలుసు. దాదాపు మాత్రం పర్లేదు మేడం. Thank you so then to the interview.